గతంలో నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సెలబ్రిటీలకు ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు. మైక్ దొరకడమే ఆలస్యం. రెచ్చిపోయిన వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సెలబ్రిటీ చేరిపోయారు. వీళ్ళు సినిమా సెలబ్రిటీస్, కానీ ఇండస్ట్రీలో కన్నా పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదే ఎక్కువ ఫేమ్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో మైకు దొరికితే చాలు రెచ్చిపోయారు. మైకు దొరికినప్పుడల్లా పోసాని రెచ్చిపోతే సోషల్ మీడియాలో జగన్ పై భక్తి చాటుకుంది శ్రీరెడ్డి. గత 5 ఏళ్లు సాఫీగా నడిచిన వీరి వ్యవహారానికి ఇప్పుడు చెక్ పెట్టాలని సిద్ధమయ్యారు టీడీపీ నేతలు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారిపై, అసభ్య పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా కొందరు పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అందులో భాగంగానే పోసాని శ్రీరెడ్డిపై కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10ల సంఖ్యలో కంప్లైంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్లు చేశారు. పోసానిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇక గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ ప్రసాద్. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు రామకృష్ణ ప్రసాద్. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టాభిపురం పోలీసులు. ఇటు నటి శ్రీరెడ్డిపై కూడా కంప్లైంట్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనితపై సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ నిర్మలా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామన్నారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కడప రిమ్స్ ఆసుపత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు వైఎస్ సునీత కూడా పులివెందులలో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలానే వర్రా రవీందర్, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ సిద్ధవటం మండలం ఎస్ రాజంపేటకు చెందిన వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు నమోదవ్వగా కేసును నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేశారు. ఇప్పటికే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. ఇక కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టడంలో వర్రా స్టైలే వేరని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్న వర్రా బెదిరించడం, దందాలు నడపడంలో స్పెషలిస్ట్ అంటూ పోలీసులు అంటున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వికృత కాండకు చెక్ పెట్టాలనుకున్న పోలీసులు హై స్పీడ్తో తీసుకెళ్తున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.